దిరుక్కుమని అంటే కేటీఆర్ గారు పాల్గొని కొన్ని వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో 6 గ్యారంటీల్లో కేవలం అర గ్యారంటీ మాత్రమే అమలవుతుంది, ఇంకా మిగతావన్నీ అలాగనే పెండింగ్ లో ఉన్నాయి. అదేవిధంగా కేవలం ఒక ఫ్రీ బస్సు మాత్రమే అమలవుతోంది అని చెప్పారు. అంటే మీరు కొన్ని వ్యాఖ్యలు చేశారు. మీరు తిట్లకు రోషం ఉన్నడైతే బకెట్లో నీళ్లు నింపుకొని దాంట్లో దూకి చచ్చిపోతాడు, కానీ రేవంత్ రెడ్డి సిగ్గు శరం మానం ఏం లేవు, అబద్ధాలు చెప్పుడు ఆయనకు అలవాటు, ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై మీరేమంటారు? అసలు వీళ్ళు నలుగురు ఎక్స్పర్ట్స్ ఈ మాటల విషయంలో, అందులో అనుమానం ఉంది. తెలంగాణ ఉద్యమకాల నుంచి ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. వాళ్ళ భాష కానీ ఏది బూతుల మీద ఉన్న వాళ్ళకు ఒక కంట్రోల్ కానీ పటిష్టమైనటువంటి అవన్నీ భాష కానీ ఇవన్నీ కూడా మనం చూస్తూ వస్తున్నాం. వాళ్ళకి అది ఒక ఎక్స్పర్టైజ్ ఉంది అందులో. అసలు డిక్షనరీ పబ్లిష్ చేస్తే పాపం అప్కమింగ్ పాలిటీషియన్స్ పనికి వస్తుంది. నేనేమంటున్నానంటే ఇదే భాష అసెంబ్లీ సాక్షిగా దానం నాగేందర్ లాంటి వాళ్ళు కూడా మాట్లాడారు కదా. అప్పుడు ఎవరు మాట్లాడినా తప్పేనండి, ఎవరు మాట్లాడినా తప్పే. ఎలక్టెడ్ పీపుల్స్ రిప్రజెంటేటివ్ అయి ఉండి మనం పబ్లిక్ ఎగ్జాంపుల్ సెటప్ చేస్తాం కదా, మనం ఆ భాషని కంట్రోల్లో పెట్టుకోకపోతే ఎవరు మాట్లాడినా తప్పే. నేను చెప్పాను, ఏ పార్టీ మాట్లాడినా తప్పే. అది కరెక్ట్ కాదు. అది మనం ఒక లక్షల మంది ఓట్లేస్తే గెలిచి మీరు వచ్చి ఒక రిప్రజెంటేటివ్ లాగా అక్కడ ఉండి మీరు ఈ భాష వాడతానంటే అది బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, మీ కావచ్చు, ఎవరికైనా తప్పే అంటున్నాను నేను. నా పర్సనల్ ఒపీనియన్ అది. అది ఒక ఆస్పెక్ట్. ఇంకోటి, ప్రజలు వాళ్ళు ఎందుకు తిరస్కరించారండి? అవినీతిలో కూరుకుపోయారు, లక్షల కోట్లు జమ చేసుకున్నారని వాళ్ళ మీద ఉన్న ఆరోపణలు కదా. ఇప్పుడు ఒక 10 ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్, ఏసీబీ కావచ్చు, విజిలెన్స్ కావచ్చు, లేకపోతే జస్టిస్ ఘోష్ కమిషన్ కావచ్చు, ఇవన్నీ రకరకాల పద్ధతుల్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి. ఈ ఆఖరికి 55 crores లో ఉన్నటువంటి ప్రొసీజర్ ల్యాప్సెస్ మీద కూడా ఈడీ కూడా ఎంటర్ అయింది. ఇవన్నీ చేసుకుంటూ వచ్చిన తర్వాతనే ప్రజలు విసిగి వేసారి 10 ఏళ్ళు వాళ్ళకి అవకాశం ఇచ్చి ఉద్యమ హామీలు నిలబెట్టుకుంటారని ఆశిస్తే అక్కడ జరగలేదు కాబట్టి ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు. డెఫినెట్లీ మా హామీల ఇంప్లిమెంటేషన్లో కాస్త కూస్తో ఆలస్యం అవుతున్న మాట నిజమే. ఎందుకంటే ఖాళీ ఖజానా చెప్పారు, మేము ఊహించినటువంటి అది కాదది. మా సీఎంఏ చెప్పాడు, మేము లంక మీద దొరుకుతాయి అనుకుంటే మా ఖాళీ మీద దొరికాయని. సో నేనేమంటానంటే కొంత సమయం తీసుకున్న మాట వాస్తవమే, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయకూడదు అనేటువంటి ఆలోచన ఏ కోశాన కూడా కాంగ్రెస్ ఉందని నేత అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పటికే మీరు అన్నట్టు ఒక ఫ్రీ బస్సెసే కాకుండా 200 యూనిట్స్ లోపల అది ఫ్రీ కరెంట్ కానీ లేకపోతే రుణ మాఫీ కానీ వాళ్ళకి 10 ఏళ్ళు పట్టింది కదండి. ఇట్లాంటివి లేదంటే సిలిండర్ కానీ ఇవన్నీ ఇంప్లిమెంట్ అవుతున్నాయి. మేము కూడా ఊళ్ళలో కలిసినప్పుడు ప్రజలను అడుగుతున్నాం. 1 or 2 హామీలు మీరు అన్నట్టు పెన్షన్ సంబంధించో, మహిళల డిపాజిట్ సంబంధించో ఇంకా జరిగి ఉండకపోవచ్చు. దానికి ఫైనాన్షియల్ గా ఉన్నటువంటి ప్రాబ్లమ్సే కారణం తప్ప మేము పెట్టకూడదని కాదు. దానికి సంబంధించినటువంటి అవసరమైనటువంటి నిధులు సమీకరించుకునే ప్రయత్నంలో సీఎం ఉన్నాడు. మనకు ఒకటి ఏంటంటే, ఒక కుటుంబానికి ఒకటే రుణమాఫీ అనడం వల్ల కొంత తేడా వచ్చిన మాట వాస్తవమే. కానీ వాళ్ళు ఆల్రెడీ చెప్పారు, 22 లక్షల మందికి ఈ రోజు రైతులకు లాభం జరిగిందన్నారు. ఒక్క రైతుకు కూడా లాభం జరగకపోతే చెప్పండి, వాళ్ళ ఎలిజిబిలిటీ ఉండి రాకపోతే మేమని ఇంటింటికి పంపారు ఆఫీసర్లను. పంపితే 4,25,000 మంది రైతులను సర్వే చేశారు. దానికి అవసరమైంది ఈ మధ్య కాలంలో 4,500 కోట్లు క్యాబినెట్ అప్రూవ్ చేసి మళ్ళీ రిలీజ్ చేసింది. కాబట్టి బడ్జెట్లోనే 31,000 కోట్లు వాళ్ళు పెడితే దాదాపు 22,000 కోట్లు 25,000 కోట్లు ఇప్పుడు రిలీజ్ చేసిన 3,000 కోట్లతో కలిపి రిలీజ్ అయినాయి. సో ఇది వాళ్ళు 10 ఏళ్లలో చేయలేపారు కదా, ₹1,00,000 చేయలేపారు. వాళ్ళు మేము 2 లక్షలు చేసే ప్రయత్నం చేశాం కదా. సో ఒక ఇంటికి ఒకటే అన్న దగ్గర కాసు కూసో తేడా వస్తుండొచ్చు, కానీ అంత మాత్రం చేత మాకు అసలు ఇంప్లిమెంట్ చేసే ఆలోచన లేదు. ఎగ్గొట్టారు, మోసం చేశారు. వీళ్ళకంటే మోసం ఎవరు చేశారు బాబు తెలంగాణకు? నేను ఉద్యమకారుడిగా చెప్తున్నా, ఉద్యమకారుడిగా ఆ పార్టీలోనే పనిచేశాను నేను సుదీర్ఘకాలం. ఆయనకే ఆంతరిక కార్యదర్శి అసలు బాస్కే. నాకు తెలుసు వీళ్ళ సైకాలజీ ఏంటో, వీళ్ళ సిస్టమ్ ఏంటో. ఉద్యమ హామీలు ఎక్కడ పోయినా మనందరూ, అందుకనే ప్రజలు అధికారం మాకు ఇచ్చారు. టైం ఇవ్వాలి కదా. ఇప్పుడు మాకు 5 years మ్యాండేట్ అండి అంటే ఉండొచ్చు, రాగానే సంతకాలు పెడతామనో 100 రోజుల్లో చేస్తామని ఉండొచ్చు. అసలు డబ్బులు ఉంటాయి కదా. సో ఆ కారణం చేత కాస్త కూస్తో కుదుటపడుకుంటూ క్రమక్రమంగా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నమాట వాస్తవమే, అది మేము అంగీకరిస్తున్నాం. కానీ మీరు మాకు ఇచ్చిన మ్యాండేట్ 5 years అయినప్పుడు మీరు ఎప్పుడండి మేము ఫెయిల్ అయిందని అలా 2.5 years తర్వాత వీళ్ళు లాభం లేదని అలా మీరు 2.5 years ఇస్ రీజనబుల్ టైం. 50% టైం అయిపోయింది, ఇంకెప్పుడు చేస్తావా అని అడగచ్చు. మేము ఉన్న 13 నెలల్లో 4 నెలలు ఎలక్షన్కి పోయింది. ఎఫెక్టివ్ పరిపాలన చేసింది ఒక 8 నెలలు 9 నెలలు. 8-9 నెలల్లోనే నువ్వు ఫెయిల్ అయిపోయినావు, నువ్వు మోసం చేస్తున్నావు, నువ్వు దుర్మార్గుడి దుష్టుడు అంటే ఎట్లా అంటున్నా అని వీళ్ళు ఎవరి ప్రజలు నిలదీస్తే సమాధానం చెప్పుకుంటాం మేము. వీళ్ళకేం హక్కు ఉందండి బాబు? వీళ్ళు అన్ని మోసాలేనా? ఒక్కొక్కరి దగ్గర 1,00,000 కోట్లు. మన అసెంబ్లీ సాక్షి నేనంటామేంటి, చీఫ్ మినిస్టర్ అన్నాడు ఈ రాష్ట్రం ఈ రోజు 7 లక్షల కోట్ల అప్పు ఉంటే ఈ అప్పు బీఆర్ఎస్ తలుచుకుంటే క్షణంలో అయిపోతున్నాడు. అంటే నీ దగ్గర అంత డబ్బు ఉందని చెప్తున్నాడు చీఫ్ మినిస్టర్ స్థాయిలో అసెంబ్లీ సాక్షిగా.
మరి ఎట్లా చెప్పండి? దానికోసం కదా ఎన్ని ఎంక్వైరీలు. సో ఈ విధమైన మాటలతో వాళ్ళు పొలిటికల్ ఎజెండా పెట్టుకొని మాట్లాడుతున్నారు. ఎక్కడ చిన్న చిన్న అవకాశం దొరికినా మా మీద అటాక్ చేసి తద్వారా రాబోయే లోకల్ బాడీలో రికవరీ కావాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు 39 మందిలో 10 మంది పోయి ఇక మిగిలిన వాళ్ళు అటు ఇటు అనే పరిస్థితి ఉంది. అందుకే సుప్రీంకోర్టు కూడా ఆశ్రయించారు భయపెట్టడానికి, వాళ్ళు పోకుండా ఉండటానికి. ఆ తర్వాత మీరు చూసినట్టయితే ఆ 10 మంది కూడా మీ పార్టీలో అసంతృప్తిగా ఉన్నారు. వాళ్ళు కూడా మళ్ళీ ఎప్పుడు జంపేది తెలియదని ఒక టాక్ వస్తుంది. అందరు ఉంటారండి. పర్సనల్ ఎజెండా ఉన్న ప్రతి ఒక్కటి అసంతృప్తి ఉంటాడు. పబ్లిక్ సర్వీస్ చేస్తున్నాం కదా, వాళ్ళలాగా లార్జ్ స్కేల్లో ఏం మోసాలు చేయలేదు కదా మేము. మీరు చెప్పండి నిజమా కాదా? లక్షల కోట్ల అవినీతి ఉన్న ఆరోపణలు ప్రజలు కూడా నమ్మారు కాబట్టి కదా. ఇక మేమేం పెద్ద ప్రాజెక్టులు చేపట్టలేదే. ఇప్పుడు వాళ్ళు చెప్తున్న మూసి అనేది 1,50,000 కోట్లు ఎందుకు మీకు అన్నప్పుడు అసలు తట్ట మట్టి కూడా దిగపాయ, పాపం రూపాయి కూడా రాదిగపాయ సీఎం. ఎక్కడి నుంచి అవినీతి జరిగినట్టు? అది కూడా పీపీపీ మోడల్ అంటున్నాడు. రేపు పొద్దున డిపిఐ వచ్చినాక అర్థమవుద్ది అది ఏంటి. మూసి సుందరీకరణ కావచ్చు, దాని ఏంటి అనేది దాని అర్థం. పీపీపీ మోడల్ అంటే ఉల్టా గవర్నమెంట్కి డబ్బులు వస్తాయి కానీ గవర్నమెంట్ పెట్టేది ఉండదు. 150 lakh crores అయితే అవుతుండొచ్చు, కానీ ఇట్స్ ఓన్లీ పీపీపీ మోడల్. నేనేమన్నా అంటే కొద్దిగా ఓపిక పట్టాలి. అడ్డగోలుగా ప్రెస్ మీటింగ్లు పెట్టి పర్సనల్ అటాక్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఎవరికైనా. ఆయననే కాదు, ఎవరు చేసినా నేను చేసినా తప్పే అంటాడు.